ఆయుష్మాన్ భవ హాస్పిటల్ డాక్టర్ గారు విశ్వపతి గారు, తర్వాత ఈ ఐక్యవేదిక కళాకారులు ఐక్యవేదిక కృష్ణ గారు, మా రాజనరసింహారెడ్డి గారు, మీడియా అందరికీ నా నమస్కారం. నెల్లూట్ల ఫౌండేషన్ ఐక్యవేదిక మరి కవులు కళాకారుల ఐక్యవేదిక సంయుక్తంగా కలిసి డాక్టర్ గారి సహకారంతో విశ్వపతి గారి ఊరైనటువంటి బమ్మెర్లో మరి పోతనామాత్యుడు మన గడ్డ మీద నడయాడి ఇక్కడ పుట్టి ఇక్కడ తిరిగి మరి ఎంతో పేరు ప్రతిష్టలు మన ఉభయ రాష్ట్రాల్లో మరి భాగవతాన్ని రచించినటువంటి పోతనను మనం చాలా ముందుకు తీసుకురావాల్సినటువంటి క్రమంలో మేము ఎంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. దాంట్లో భాగంగానే భక్తపోతన మరి ఒక నాటకాన్ని ఇక్కడ ప్రదర్శింపజేయాలనేటువంటి ఆలోచనతోటి మేము కావడం జరిగింది. ఈనాడు బొంబెట్లో మరి 12వ తారీఖు జూలై సాయంకాలం 6 గంటలకు అక్కడ నిర్ణయం చేశాం డేట్ను. మరి దాని ప్రకారంగా కావలసినటువంటి ఏర్పాట్లు తదితర వాటి గురించి డాక్టర్ విశ్వపతి గారు మరి వారు ఇంతకుముందు మనకు సమావేశమై వివిధ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తగు ఏర్పాట్ల కోసం. ఇందులో మేమంతా కూడా మరి ఈ చేసేటువంటి కార్యక్రమం చేసినా కూడా ఇది విస్తృత ప్రచారం కావాలి. మరి పోతన యొక్క జీవిత విశేషాలు మరి మన ప్రాంతంలో మనకు తెలియకుండా ఇంకెవరో తెలుసుకునేటువంటి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మరీ ముఖ్యంగా ఆయన పుట్టినటువంటి గడ్డల్లోనే మనం ఇది చేస్తున్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అందరి సహకారం ఉంటుంది. దీనికి డాక్టర్ శివపాండి గారు మనకు ఈ భక్త పోతన చేస్తున్నారు. పెద్ద ఆయన ఆర్థోపెడిక్స్ డాక్టరు. మరి ఆయనతో ఇంతకుముందు నేను రవీంద్ర భారతిలో కూడా వేయించాను. ఈనాడు మళ్ళీ మనకు బంబరకు కూడా ఆ టీం వస్తున్నారు. మరి ఆ రకంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి మరి అందరూ కవులు కళాకారులు మన మేధావులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. పండితులు పామరులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దీన్ని మేము పోతన జయంతి ఉత్సవాలుగా మరి మేము దీన్ని నిర్ణయం చేశాం. ఈ పోతన జయంతి ఉత్సవాలు నెల్లూట్ల ఫౌండేషన్ అండ్ మన కవులు కళాకారుల ఐక్యవేదిక ఈ రెండు సంయుక్తంగా నిర్వహించేటువంటి కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ ముగిస్తూ బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. సహజ కవి అయినటువంటి పోతన గారు మన పోతన మన బొమ్మెర్లో పుట్టినటువంటి ఒక ధిక్కార స్వరం. సహజ కవి రాముడితోటి భక్తితోటి కృష్ణుని పైన భాగవతాన్ని రాసినటువంటి ఒక మహనీయుడు. అతని నేలను ఆయన పుట్టినటువంటి ఆయన దున్నినటువంటి దుక్కి నుండి మట్టి తీసుకుపోయి ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టి అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి ఒక పుణ్యభూమి అయినటువంటి బొమ్మెర పోతన గారు ఆయన ఏ రాజుకు తలవంచకుండా భగవంతుడికే అర్పితం ఇచ్చినప్పుడు కొన్ని శబ్దాలు మర్చిపోయినప్పుడు భగవంతుడు సాక్షాత్ వచ్చి ఆ శబ్దాలను పూరించినటువంటి ఒక పవిత్రమైనటువంటి బొమ్మెర. వారిపైన ఇంత గొప్ప విశిష్టత పైన ఒక నాటక రూపంలో ముందుకొచ్చి అన్నగారు రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క పోషణలో ఆయన యొక్క ఉత్తేజంతో ఆయన యొక్క భగవంతుడైన భక్తి పైన ఆయన ముందుకు వస్తున్నారు. ఆయనకు చోదోడు వాడుగా చంద్రుడికి ఒక నూలు పోగులాగా మేము అందరం కలిసి మేము 12వ తారీఖు నాడు జూలైలో దయచేసి అందరూ దీంట్లో సాహిత్యం అనేది ప్రతి ఒక్క మనిషికి జీవనంలో తెలియకుండానే ఉంటుంది. అది జానపద సాహిత్యం కావచ్చు, అది శాస్త్రీయ సాహిత్యం కావచ్చు, ఏ సాహిత్యమైనా మనం అందరం తెలంగాణ వాసులం ఏంటంటే జానపద సాహిత్యానికి విప్లవ సాహిత్యానికి ప్రియులో దాంతో పాటుగా సాంప్రదాయ సాహిత్యంలో కూడా అంతే మనకు గనులం. పోయిన 4 సంవత్సరాల ముందు మేము గండపేరెండం అష్టావధానం కూడా అదే పవిత్ర ప్రాంతంలో చేయడం జరిగింది. కనుక మీ అందరూ కవులు కళాకారులు భక్తులు రైతులు మీ రైతు మన రైతులు అందరూ ఆ రోజు కొద్ది సమయాన్ని వెచ్చించి వచ్చే నెల 12వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల నుండి శ్రీమతి యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది. సో మనం దయచేసి అందరూ వచ్చి దీన్ని కరుల విందుగా దీన్ని ఆస్వాదించగలరని నా యొక్క ప్రార్థన. చిన్నగేట్ బస్ స్టాండ్ చిన్నగేట్ దగ్గర ఉన్నప్పుడు మేము హాస్పిటల్కి పోయడం జరిగింది. సార్ చాలా తక్కువ ఫీజుతోనే పేదలకు మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. సార్కి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు చాలా తక్కువ ఫీజుతోనే
మంచి ఉత్తమమైన వైద్యం మన కార్పొరేట్ హాస్పిటల్లో అందించేటువంటి వైద్యం అందించుకుంటా సారు ఎంతో మేలు చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ సామాజిక కార్యక్రమాల హాస్పిటల్ లోపల 12వ తారీఖు జూలై 12వ తారీఖు బొమ్మెర గ్రామంలో పోతన యొక్క నాటకాన్ని ప్రదర్శించే ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటిదంటే, ఇప్పుడు నెల్లూట్ల ఫౌండేషన్ తరఫున ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి తోడుగా జనగామ ఐక్య కళాకారుల వేదిక బాధ్యులు శ్రీ కృష్ణ గారు, గుడికండ్ల కృష్ణ గారు, ఆ తర్వాత గౌరవనీయులు డాక్టర్ మాచెల్ల భిక్షపతి గారు కూడా వారి సహాయ సహకారం కూడా అందిస్తామని చెప్పారు. ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలకు మీరు సహకరించారు. రీసెంట్గా మొన్న జరిగిన దాని జన్మదిన వ్యవస్థాపకులు నెల్లూట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ రవీందర్రావు గారి యొక్క 70వ జన్మదినోత్సవ సందర్భంగా జనగామ ఐక్య కళాకారులు చాలా గొప్పగా సహకరించి వారి పేరున సావనీరు ప్రిపేర్ చేసి తక్కువ కాలంలో కూడా గొప్పగా ప్రదర్శించి విజయవంతం చేయడం జరిగింది. రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా విజయవంతం చేయడానికి ఈరోజు సన్నాహ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రానికే, తెలుగు రాష్ట్రాలకే ఐకాన్ పోతన అంటే. అట్లాంటి పోతనను స్మరించుకునేటువంటి కార్యక్రమాన్ని మనం జూలై 12 నాడు చేయబోతున్నాం. గత 4 సంవత్సరాల క్రితం మన మాచర్ల భిక్షపతి గారు ప్రారంభించిన జయంతి ఉత్సవాలు అప్పుడు గవర్నమెంట్ కాదు కదా, స్వచ్ఛంద సంస్థలు కాదు కదా, కళా సంస్థలు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా జయంతి ఉత్సవాలను జరిపి ఆ గ్రామంలో ఒక పండుగ వాతావరణాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కళా పోషకులు, కళారాధకులు మన భిక్షపతి సారు. వీరి ఆధ్వర్యంలోనే తిరిగి అక్కడ పోతనకు సంబంధించినటువంటి భాగవతానికి సంబంధించినటువంటి పోతన యొక్క ఔచిత్యాన్ని, పోతన యొక్క గొప్పతనాన్ని, పోతన యొక్క జీవితాన్ని పద్యనాటకాల ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమానికి 12వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి కార్యక్రమం. అది మీరందరూ వచ్చి విజయవంతం చేయాలి. పద్యనాటకాల విషయంలో వస్తే రవీంద్రరావు గారు మరుగునపడినటువంటి ప్రాచీన కళారూపాలని వెలికితీసి వాటిని ప్రోత్సహిస్తూ మరి పద్యనాటకాలని పైకి తీసుకొస్తున్నటువంటి క్రమంలో మరి పద్యనాటకాలు ఈనాడు తరానికి పరిచయం చేయడమే కాకుండా ఈనాడు తరానికి పరిచయం చేస్తూ పద్యనాటకాన్ని బతికిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి 12 నాడు జరిగే కార్యక్రమం మీరు అందరూ రావాలి. ఇదే మా ఆహ్వానం మీరు మన్నించాలి. నెల్లూట్ల ఫౌండేషన్, కవులు కళాకారుల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. నమస్కారం.